అందరూ నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి, ఎండు రొయ్యలు తెలగపిండి కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఒక కప్పు ఎండు రొయ్యలు తీసి వాటర్లో నానబెట్టానండి. ఇసుక ఏమన్నా ఉన్నా మనకు చక్కగా వచ్చేసింది, బాగా బాగుంటాయి నానబెడితే కూడా. ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ బాండ్లు పెట్టి పప్పు నూనె వేస్తున్నానండి. పప్పు నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవ్వండి, మీడియం సైజు 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేస్తానండి. ఉల్లిపాయ మగ్గిపోతుంది కబాలన. ఇదిగోండి, వేరొక బాండ్లు పెట్టి మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో మనం కొంచెం వాటర్లో నానబెట్టాము కదా రొయ్యలు, ఇవి ఏం చేసుకుందాం. ఇలా వేయించి కూరలో వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు. అలా కూడా ఉల్లిపాయలు వేసేసుకుంటారు, అలా బాగుంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కారం వేసి వేయించుకుందామండి. ఇదిగోండి, చక్క వేగిపోయే. ఇంక ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. ఇంకోండి, ఇప్పుడు కొంచెం కారం వేసుకుని వాటర్ పోసుకుందాం. మనకి చక్క కూర పొడి పొడిగా రావాలి కదా. నేను ఒక గ్లాసు నిండా కూడా పోయలేదండి, అలా పోసాను వాటర్ కొద్దిగా. ఇంకోండి, మరుగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు తెల్లగపిండి వేసేసుకుందాం. 1 కప్పు తీసుకున్నానండి నేను, కొంచెం వెల్తిగా. ఇది కొంచెం బాగా ఉడకాలి కాబట్టి 2-2.5 కప్పు నీళ్లు పోసాను నేను ఇందాక. ఇదిగోండి, చూసారా, ఇంకా పొడి పొడిగా అయిపోవాలి చక్కగా. ఏమంటే మీకు నచ్చితే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. నేను వేయలేదు, వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేనైతే వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి, బాగుంటుంది అనుకుంటే. ఇంకా ఎగరాలండి బాగా, ముద్ద చక్కగా పొడి పొడిగా వచ్చేయాలి. ఇదిగోండి, చూసారా చక్క ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండి తెలగపిండి రొయ్యలు కూరండి. చాలా చాలా బాగుంటుంది టేస్టు. మీరైతే ఎలా చేస్తారో, ఇలాగ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎన్నో రకాలుగా చేస్తారు. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండి.